హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జిత్తు మొబైల్స్. ఇవాళ మనం రిపేర్ చేయబోయే ఫోన్ శాంసంగ్ M31. ప్రాబ్లం వచ్చేసి రెగ్యులర్ ప్రాబ్లమే, కొత్తగా ఏం లేదు. ఛార్జింగ్ లోగో మీద స్ట్రక్ అయిపోతుంది, లేదా శాంసంగ్ అని వచ్చి అట్లనే అయిపోతుంది. ఇది మొబైల్లో వచ్చిన ప్రాబ్లం. యాక్చువల్గా డబుల్ డెక్కర్లో సాల్వ్ అయిపోవాలి. డబుల్ డెక్కర్ అనేది మనం కామన్గా యూజ్ చేసే పదం కదా. డబుల్ డెక్కర్ చేయాలి, డబుల్ డెక్కర్ ప్రాబ్లం అని. CPU ర్యామ్ కంప్లైంట్ దీంట్లో. యాక్చువల్గా థంబ్నెయిల్ పెట్టాను కదా, డబుల్ డెక్కర్ చేస్తే స్క్రీన్ గ్రీన్ కలర్ అయిపోయిందని. సో అది కూడా ఈ వీడియోలో చేశాను. బిగినర్స్కి, ఆల్రెడీ చేస్తున్న వారికి, అంటే మాస్టర్స్కి మాత్రం కాదు ఈ వీడియో. నేర్చుకుంటున్న వారికి, నేర్చుకొని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని చేశాను. మన తెలుగులో చేశాను, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి అర్థమయ్యే విధంగా. సో కంప్లీట్ వీడియో, కాకపోతే వీడియో లెంత్ 1 hour ఉంటుంది. ఇది దాన్ని నేను ఏం చేశానంటే ఫార్వర్డ్లో చేసి అప్లోడ్ చేశాను. కంప్లీట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దాంట్లో క్లియర్గా ఉంటుంది మొబైల్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఐసీ తీసినాక మళ్ళీ మల్టీమీటర్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, బోర్డు పర్ఫెక్ట్ ఉందా లేదా ఐసీ కూర్చోబెట్టక ముందుకు. అంటే సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనం ఐసీ తీసేటప్పుడు హీట్ ఎక్కువైనా కానీ, కింద పవర్ ఐసీ ఉంటుంది, అటు ఇటు ఏమైనా హీట్ ఎక్కువ తగిలినా కానీ పవర్ ఐసీ మెల్ట్ అయ్యి మళ్ళీ వేరే ఇష్యూ అక్కడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇవి చెక్ చేసుకోకుండా మళ్ళీ CPU ర్యామ్ కూర్చోబెట్టిన తర్వాత సెట్ ఆగకపోతే మళ్ళీ వాటిని తీసి పెట్టి మళ్ళీ చెక్ చేసుకుని ఇవన్నీ డబల్ అంటే మళ్ళీ ఏమంటారు, డబల్ చేస్తాం కదా, అంటే డబల్ వర్క్ అవుతుంది. సో బిఫోర్గా మనం ఐసీ తీసిన తర్వాత మొత్తం బోర్డు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకొని బోర్డు ఓకే కండిషన్లో ఉందా, వోల్టేజ్ అన్ని పర్ఫెక్ట్గా వస్తున్నాయా, వీటిని కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలని వీడియోలో కంప్లీట్గా నేను పెట్టాను. సో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఎందుకంటే ఫీడ్బ్యాక్ తోటి నాకు తెలుస్తుంది కదా నేను ఏమైనా మిస్టేక్ చేశానా ఏంటని. సో నెక్స్ట్ వీడియోలో అలాంటి మళ్ళీ తప్పులు చేయకుండా నేను ఏమంటారు, నాకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. సెట్ అయిపోయిన తర్వాత గ్రీన్ డిస్ప్లే వచ్చింది. మళ్ళీ గ్రీన్ డిస్ప్లేకి మళ్ళీ ఏం చేశానో టోటల్గా పెట్టాను ఈ వీడియోలో. సో చూడండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ రూపంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తెలియపరచండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. నాకు ఇంకేమన్నా సూచనలు ఇవ్వగలిగితే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో చేసి అప్లోడ్ చేశాను.